ఝాన్సీ, బైక్ తాళాలు ఎక్కడా? టీవీ స్టాండ్ దగ్గర ఉండాలి కదండి. పెట్టిన చోటు కనబడు. మీ నాన్నగారే పెట్టిన చోటు ఉంచరు. మావయ్య గారు, బైక్ తాళాలు చూసారా? చూశానమ్మా. అక్కడ కింద పడిపోయి అంటే కబ్బోర్డ్లో పెట్టినట్టు గుర్తు. గుర్తేంటండి? ఎక్కడ పెట్టారో చెప్పండి. బాత్రూమ్కి వెళ్ళారా మీరు? స్నానం చేద్దామని వెళ్ళానమ్మా. లైట్ వేయడం తెలుసు కానీ ఆపడం తెలీదా? నేను వెళ్ళేటప్పుడు కరెంట్ లేదు, ఇప్పుడు వచ్చింది. మీరు బాగా విసుగు పుట్టిస్తున్నారు. ఎందుకమ్మా కసురుకుంటావు? నీకు చికాకు పుట్టిస్తున్నా? కాకపోతే నేను బెండకాయలు తెమ్మంటే దొండకాయలు తెచ్చారు. బీరకాయలు తెమ్మంటే చిక్కుడుకాయలు తీసుకొచ్చి పడేశారు. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఏమండి, మీ నాన్నగారితో నేను విసిగిపోయాను. రోజు ఆశ్రమంలో చేర్పిస్తానంటున్నారు. ఎప్పుడు? ఆశ్రమం ఉందని మా బాబాయ్ గారు చెప్పారండి. అక్కడ ఆయనకి ఫ్రీగా ఉంటదండి. నన్ను కొంచెం ఆలోచించుకునేవే ఝాన్సీ. అమ్మా, నీకు ఇక్కడ కష్టంగా ఉంటే తెలిసిన ఆశ్రమం ఒకటి ఉంది. అక్కడ అందరూ మీ వయసు వాళ్ళే. మీకు కూడా బాగా కాలక్షేపం అవుతుంది. అయితే నన్ను ఆశ్రమంలో చేర్పిస్తానంట. అలా ఎందుకు అనుకుంటారు మీరు? అక్కడ అందరూ మంచివాళ్ళు. ఏమంటావమ్మా? నేనేమంటాను, నువ్వేదంటే అదే. అయితే వెళ్ళిపోతాను. ఈ ఇల్లు ఎంతో కష్టపడి కట్టించాను. నా కష్టం ఏమిటో ప్రతి ఇటుకను అడగండి, చెబుతాయి. అయితే ఇంట్లో మీరే ఉండండి, మేమే వెళ్తాం. అంత మాట అనొద్దమ్మా. మనందరం కలిసి ఉండాలనేనమ్మా ఈ ఇల్లు కట్టించింది. కట్టించారు. ఒరే బాబు, ఇట్రండి. తాతయ్య ఊరెళ్ళడం లేదురా. తాతయ్యని పెద్ద స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకువెళ్తున్నారు. అమ్మా, ఎవరు కావాలి? అదిగో అక్కడ కూర్చున్నారే, ఆయన మా ఆయన. అక్కడికి వెళ్ళొచ్చా? వెళ్ళండి. వచ్చేసానండి. నువ్వు వస్తావని నేను ఊహించలేదు. ఎందుకండి అంత మాటలు? మరి కోడలు అంతంత మాటలు అంటుంటే ఎందుకండి మమ్మల్ని అంతలా విసిగిస్తారు? ఎక్కడికైనా పోరాదు అని నువ్వు అన్నావు. అది నిజం కాదా?
నిజం. మీ మేలు కోరి ఆ రోజు నేను అన్నది నిజం. మీ శ్రేయస్సు కోరి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది నిజం. పాచిపోయిన అన్నం పెట్టడం నిజం. నాకు జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవటం నిజం. కోడల బంధువులు వచ్చినప్పుడు నన్ను బయటికి వెళ్ళిపోమనటం కూడా నిజం. ఇంత జరిగాక నేను ఇక్కడికి రాకుండా ఉంటానని ఎలా అనుకున్నారండి? నా కొడుకు చక్రి, వాడు విలువలతో పెరగాలి, వాడి కీర్తి ఎంతో ఎత్తుకి ఎదగాలంటూ వాడిని గుండెలపై వేసుకుని పెంచి ఇంత వాడిని చేస్తే వాడు పెళ్ళం మాటలు విని వాళ్ళిద్దరూ మిమ్మల్ని హీనంగా మాట్లాడుతుంటే చూసి బాధపడి మిమ్మల్ని పరిచయంగా మాట్లాడి బాధ పెట్టింది నిజం. అందుకు మీరు బాధపడి కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏమండి, మరో విషయం చెప్పనా? మన పేరునున్న ఆస్తంతా వాడి పేరుని ఎప్పుడో రాశాం. ఆ ఆస్తిని దాని పేరు రాయించుకోవాలని దాని ప్రయత్నం. అదే జరిగితే ఇక మనం ఆ ఇంట్లో ఉండలేం. మీరింట్లోంచి వచ్చేస్తే మీ వెనకాల నేను వచ్చేయచ్చని అలా ప్రవర్తించాను. ఇది నిజమండి, నన్ను క్షమించండి. అమ్మా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అంత రాకూడని చోట ఇది. అవును. మరి మీ నాన్న ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? అక్కడైతే ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారంట. ఇక్కడైతే ఆయన వయసులో చాలా మంది ఉంటారని. అయితే ఆయనతో పాటు నేను ఇక్కడే ఉంటాను. ఆ కర్మ మీకెందుకండి? మీకు మా నిల్లుందిగా. ఎందుకు? మీ ఇంట్లో ఉండి జీతం బచ్చలేని కూల్దానిలాగా మీకు చాకరీలు చేయడానికా? ఆ చేసేదేదో నేను ఆయన వీళ్ళందరికీ చేస్తాం. ఒరేయ్, నేను నీ పేరును రాసిచ్చిన ఆస్తి కూడా ఈ శరణాలయానికి రాసేస్తాం. నీకు జన్మనిచ్చాం కదరా. ఒరేయ్, నీ జన్మేంటో నీకు తెలుసా? మీరాగండి, నన్ను చెప్పనివ్వండి. ఒరేయ్, ఎవరో నిన్ను కని రోడ్డు పక్కన పడేస్తే ఈ ఆశ్రమం వాళ్ళు తీసుకొచ్చి ఆదరించారా. అనాథమైన నిన్ను తీసుకొచ్చి నా ఒళ్ళో వేశారు మీ నాన్నగారు. ఒరే, నువ్వు దొరికేవన్న ఆనందంతో నీకు ఏ లోటు రాకుండా చూసుకునే ఉద్దేశంతో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి అమ్మని గొడ్రాలని చేశానురా. ఒక విషయం చెప్పనా? ఈ లోకంలో ఎవరినైనా అమ్మ అని పిలవచ్చురా, కానీ నాన్న దూరం అయితే ఎవరిని నాన్న అని పిలవలేము. మరో జన్మలోనేరా ఆ అదృష్టం కలిగేది. అంతేనండి, కడుపును పుట్టిన పిల్లలే తల్లిదండ్రుల్ని రోడ్డు పక్కన వదిలేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. కొడుకులు రాయించుకున్న ఆస్తిని తల్లిదండ్రుల్ని సరిగా చూడకపోతే ఆ ఆస్తిని మరలా తల్లిదండ్రులకు అప్పచెప్పాలి, లేదంటే జైలు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఇది గత ఏడాదిలో ప్రభుత్వం వారు అమలు చేసినటువంటి జీవో. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్న. నా సంపాదనలో 4వ వంతు ఈసారి నెలకి ఇస్తాను. ఇచ్చిన తర్వాత ప్రతి ఆదివారం వచ్చి మనందరం కలిపి వీళ్ళకి సేవ చేద్దాం నాన్న. నాన్న రండి నాన్న, మన ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళండి సార్. మీరు వెళ్ళండిరా. అమ్మ నేను ఇక్కడే ఉంటాం. ఇది మా నిర్ణయం. రెండత్తయ్య, మనందరం కలిసి ఉందాం. వద్దులే అమ్మా, ఇక్కడే ప్రశాంతంగా ఉంది. మీరే అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళండి. ఒక కుటుంబం బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి, అది మీరే. మనసు బాగుండాలంటే మంచి స్నేహితులు ఉండాలి. ఇక నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన స్నేహితులే. మన ఆస్తి ఈ ఆశ్రమానికి సహాయనిధిగా ఇచ్చి మన సేవలను వాళ్ళకి అందిద్దామండి. నీ నిర్ణయమే నా నిర్ణయం. ఇది మన నిర్ణయం అండి.